హలో ఎవ్రీవన్. భాజనీయ సూత్రాలు, డివిజిబిలిటీ రూల్స్ ఈ వీడియోలో చూద్దాం. 2 యొక్క భాజనీయత సూత్రం. ఒకట్ల స్థానంలో 0, 2, 4, 6, 8 ఆ సంఖ్య 2చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఒకట్ల స్థానంలోని అంకె 0, 2 లేదా 4, 6 లేదా 8 అయినచో ఆ సంఖ్య 2చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఎగ్జాంపుల్ చూడండి. 4, 5, 9, 8, 6. నెక్స్ట్ 3, 6, 1, 2, 9. 2చే నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు ఏవి అని అడుగుతారు. సో 2 యొక్క భాజనీయ సూత్రం ఏమిటి? ఒకట్ల స్థానంలో 0, 2, 4, 6 లేదా 8 ఉంటే అది 2చే నిశ్శేషంగా భావించబడుతుంది. ఇక్కడ వన్స్ ప్లేస్లో ఏముంది? 1, 10, 100 కదా. ఇక్కడ 6 ఉంది కాబట్టి ఇది 2చే నిశ్శేషంగా భావించబడుతుంది. ఇది 2చే నిశ్శేషంగా భావించబడుతుందా? ఒకట్ల స్థానంలో ఏముంది? 9 కాబట్టి ఇది భావించబడదు. ఇది 2 యొక్క భాజనీయ సూత్రం. 3 భాజనీయత సూత్రం చూడండి. ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 3చే నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్య 3చే నిశ్శేషంగా భాగించబడుతుంది. చూడండి, 243, 243. ఒక సంఖ్యలోని అంకెల మొత్తం, ఈ అంకెల మొత్తంని యాడ్ చేసుకోవాలి. 2 + 4 + 3 = 9. 523. 5 + 2 + 3 = 10. ఇది 9. 9 అనేది 3చే నిశ్శేషంగా భావించబడుతుంది. 3 ముళ్ళ 9. 3 3s are 9. కాబట్టి ఇది అర్థమైందా? 3 భాజనీయత సూత్రం. 4 భాజనీయత సూత్రం. ఒక సంఖ్య యొక్క చివరి 2 అంకెల్లో అంటే ఒకట్ల పదున స్థానంలోని ఏర్పడిన సంఖ్య 4చే నిశ్శేషంగా భావించబడితే ఆ సంఖ్య 4చే నిశ్శేషంగా భావించబడుతుంది. ఇక్కడ చూడండి ఏమన్నారు? చివరి 2 అంటే ఒకట్లు పదుల స్థానంలో ఏముంది? 96. 96 4 టేబుల్లో పోతుందా? వెళ్తుందా అంటే వెళ్తుంది. 24s 424s ఎంత? 96. కాబట్టి ఇది కరెక్ట్. ఇది కూడా అంతే. 4 యొక్క భాజనీయత సూత్రం. 2 భాజనీయత సూత్రం ఏంటంటే ఒకట్ల స్థానంలో 0, 2, 4, 6, 8 ఉంటే సరి సంఖ్యలు ఉంటే అది 2చే భాగించబడుతుంది. 3 ఒక సంఖ్యలోని అంకెల మొత్తాన్ని వేసుకొని అది 3చే నిశ్శేషంగా భాగించబడితే అది 4 యొక్క అంటే ఒకట్ల స్థానంలోని పదుల స్థానంలోని సంఖ్యల్ని 4చే నిశ్శేషంగా భాజనీయత సూత్రం. 5 భాజనీయత సూత్రం ఏమిటి? ఒకట్ల స్థానంలో 0 లేదా 5 సంఖ్యలున్నాయో అది 5చే భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి 4670. ఇక్కడ ఒకట్ల స్థానంలో ఏముంది? 0. ఇది 5చే నిశ్శేషంగా భావించబడుతుంది. ఇది ఇలా ఉందిగా, కాదు. నెక్స్ట్ 6 యొక్క భాజనీయత సూత్రం. 2 3చే నిశ్శేషంగా భావించబడే సంఖ్యలన్నీ 6చే నిశ్శేషంగా భావించబడుతుంది. 2 యొక్క భాజనీయత సూత్రాన్ని 3 యొక్క భాజనీయత సూత్రం చూసుకోవాలి. 2 యొక్క భాజనీయత సూత్రం ఏంది? ఒకట్ల స్థానంలో 0, 2, 4, 6, 8 ఉండాలి కదా. ఒకట్ల స్థానంలో ఏముంది? 4. ఓకే. ఇది 3 యొక్క భాజనీయత సూత్రం ఏంది? ఈ సంఖ్య యొక్క మొత్తం ప్లస్ చేసుకోవాలి. 7 + 2 + 2 + 4 = ఎంత అయింది? 15. 15 అనేది 6 టేబుల్లో వస్తుందా? రాదు. కాబట్టి ఈ సంఖ్య అనేది 6చే నిశ్శేషంగా భాగించబడుతుందా అంటే భాగించబడదు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా? 7, 8. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. 7,
4 రాదు. 7 7 14 8 9 11 12 ప్లస్ 14 26 అనేది 6 టేబుల్లో వస్తుందా? 26 అనేది 6 టేబుల్లో వస్తుందా? రాదు. కాబట్టి ఇది కూడా 6చే నిశేషంగా భాగించబడదు. 7 యొక్క భాజనీయత సూత్రంని చూడండి. 7 యొక్క భాజనీయత సూత్రం ఇక్కడ 574 ఉంది. ఈ ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్యని డబల్ చేసుకోవాలి. అంటే 4 2s 8. ఈ ముందున్న సంఖ్య నుంచి తీసివేయాలి. 8ని తీసివేయాలి. అప్పుడు 49. మళ్ళీ దీన్ని 49 వచ్చింది. 49 అనేది 7 టేబుల్లో వెళ్తుంది. 7 7s 49 కదా. ఇది 7 యొక్క భాజనీయత సూత్రం. మళ్ళీ 147 చూడండి. 7 2 times. 7 into 2 14. 14 into minus 14 minus 14 0. భాజనీయత సూత్రం. ఇంకొక ఎగ్జాంపుల్ 125. 5 2s 10. సో దీనిలోంచి మైనస్ చేయాలి కదా. 2 వచ్చింది. ఈ 7 టేబుల్ అస్సలు నిశ్శేషంగా భాగించబడదు. కాబట్టి ఇది కూడా కాదు. 8 యొక్క భాజనీయత సూత్రం. 4 యొక్క భాజనీయత సూత్రం ఏంది? 1ల స్థానంలోని 10వ స్థానంలోని సంఖ్య 4 చేసి భాగించబడాలి. కానీ ఇక్కడ 8 యొక్క భాజనీయత సూత్రం ఏంటిదంటే చివరి 3 స్థానాలు అనేది